నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే మతిభ్రమించిన పనులు మానుకో ప్రజలిచ్చిన తీర్పును శిరస వహించు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల హితవు గోదావరి పట్టణానికి గణనాథులు వచ్చేసారో సిరిమల్ల రౌడీల మడ్డి ఎల్లగౌడ్ రామరెడ్డి పాత్ర పోషిస్తున్నారు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల ఆరోపణ గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి కనిలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలోని జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ బ్లాక్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు దాదాపు 800 మంది అవుట్ పేషెంట్ నమోదవుతున్నాయని, అధికంగా వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని వైద్యాధికారులు తెలుపగా, ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వైరల్ జ్వరాలు ఓపీ కేసులు వస్తున్నాయో నివేదికను రూపొందించి సమర్పించాలని కలెక్టర్ DCHS ను ఆదేశించారు. ఆసుపత్రిలో జనరల్ వార్డ్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను కలెక్టర్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం 72 మందికి ఇన్పేషెంట్ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలుపగా, ఆసుపత్రిలో అవసరమైతే పడకల సంఖ్య పెంచే విధంగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రికి వైద్యులు సకాలంలో హాజరయ్యే విధంగా చూడాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు ఉచితంగా అందజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణమవుతున్న ఆయుష్ కేంద్రం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మతిభ్రమించిన పనులు మానుకోవాలని, ప్రజలిచ్చిన తీర్పును శిరస వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి హితవు పలికారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీవోలకే పరిమితమైన నిధులు విడుదల కాకుండా ఉంటే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టుబట్టి 100 కోట్ల నిధులను విడుదల చేయించి బుధవారం లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ రోడ్ల పనులను మంత్రి శ్రీధర్ బాబుతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన నరేశంలో పిచ్చితనంతో ఆ నిధులు తమవే అంటూ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేసీఆర్, కేటీఆర్లు ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓసీపీ 5 వద్ద వారికి పాలాభిషేకం చేయాలని సూచించారు. రామగుండం అభివృద్ధి నిరోధకునిగా మారడం మూలంగానే ప్రజలు చందర్ కాకను ఇంట్లో కూర్చోబెట్టారని, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోక మళ్లీ రోడ్లపైకి వచ్చి ఈ పిచ్చి పనులు ఏమిటి చంద్రకాక అంటూ మహంకాళి స్వామి ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే అభివృద్ధి కారకుడు, నిజాయితీపరుడు, మచ్చలేని నాయకుడని, ఎవరికైనా దమ్ముంటే తన నాయకుడు అవినీతిని నిరూపించాలని బొంతల రాజేష్ సవాల్ విసిరారు. 10 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు చేయని పని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఏదైతే మీ ఏదైతే మా ప్రీతం నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మరి రైతుకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పినాం. ఆగస్టు 15 రోజు చేయడం జరిగింది. కొంతమందికి టికెట్లు ఇష్యూ వల్ల కొంతమంది రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతుంది. దాదాపుగా 80% జరిగింది. ఇంకా 20% దాగానే నిన్ననే ఆయన అధికారులకు నిజాయితీ గల వ్యక్తి ఎవరంటే మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే. నేను మొన్న చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా ప్రెస్ సోదరుల ముంగట, మీకు దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఎక్కడన్నా
కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారని చెప్పి మీరు పేపర్లో రాయండి. ఎక్కటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి మీకు దమ్ముంటే ఎవరినన్నా. భూపోరాటం విషయంలో సిపిఎం ఎప్పుడు భూపోరాటం చేస్తుంది. అక్కడ వాళ్ళకు నిన్న పిలిచి మా క్యాంప్ ఆఫీసర్ పిలిచి చెప్పడం జరిగింది. ఆ 120 మంది వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు సిపిఎం తరఫున. ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఎవరైతే క్వాలిఫై మెంబర్స్ ఉంటారో వాళ్ళ పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి పూర్తి ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు వేరేకాడ ఇల్లు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మన క్యాంప్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న దాదాపుగా 100 కోట్లకు సంబంధించి టీయూఎఫ్ఐడిసి నిధులతోటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు రామగుండం వాటికి సంబంధించిన పనుల ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే మతి భ్రమించిన కోరుకంటి చందర్ అనే వ్యక్తి కేసీఆర్కు పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఆ డబ్బులు మేమే తీసుకొచ్చినామని. ప్రభుత్వాలు అనేకమైన జీవోలు తీస్తూ ఉంటాయి, కానీ వాటికి సంబంధించిన డబ్బులు శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ ఉంటుంది. 2018కి మార్చిలో ఈయన ఎమ్మెల్యే కూడా కాలేదు ఇది తీసినప్పుడు. 2023 9వ నెలలో మరొకసారి ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికలు ఉన్నాయని హడావిడిగా మళ్ళొకసారి రామగుండం అర్బన్కు సంబంధించి ఒకసారి 50 కోట్లు ఒకసారి 50 కోట్లు తీస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు. ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అని జీవోలు ఇచ్చుడు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు. రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితోటి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో మొన్న డిసెంబర్లో ఎమ్మెల్యేగా అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన శాంక్షన్ లెటర్ తీసుకురావడం జరిగింది. టెండర్ కూడా అయిపోయి పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిది, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది. ఈ మతి భ్రమించిన చందర్ ఏం చేస్తూ ఉన్నాడంటే మేమిచ్చినామని చెప్పేసి అక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా డెవలప్ చేసినారు. మీరు ఎక్కడ పాలాభిషేకాలు చేయాలంటే రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓపెన్ కాస్టుల కాడికి పోయి కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు పాలాభిషేకాలు చేయాలి. 2014 నుంచి ఇప్పటి వరకు డిఎంఎఫ్టీ నిధులను కూడా ఖర్చు చేయలేక ఇక్కడ డబ్బులన్నీ కూడా వేరే ప్రాంతాలకు గజ్వేలకు, సిద్దిపేట, సిరిసిల్లకు తీసుకుపోతుంటే చేత కాకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడో కేటీఆర్ కేసీఆర్ వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక సెల్ఫీ తీసుకొని వచ్చి రామగుండం ప్రజలను మోసం చేసిన నువ్వు మళ్ళా ప్రజల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్తానంటే రామగుండం ప్రజలు నమ్ముతారు అనే చంద్రికాక నిన్ను నువ్వు ఎందుకు చేస్తానో కూడా మాకు తెలుసు. ఈరోజు నీ ఆదాయం అంతా వేయింది పాపం. ఈరోజు ఇసుక దందా వేయింది, ఇసుక మాఫియా వేయింది. ఈరోజు బూడిద మాఫియా వేయింది. ఈరోజు మట్టి దందా మట్టి మాఫియా వేయింది. డబ్బులు వస్తలేవు నీకు, అవన్నీ ఆగిపోయినాయి. కానీ అదంతా నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే మాకు సంబంధం లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ సంబంధం లేదు కదా. నువ్వే చూసుకోవాలి కాక. అవన్నీ మేము అట్లా చేసుడంటే మాతోటి కాదు. ప్రజలు నీకు రెస్ట్ ఇచ్చారు కదా, దాన్ని ప్రజలు ఇచ్చిన రెస్ట్ను అనుభవించు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, నాయకులు పెద్దెల్లి ప్రకాష్, బొమ్మక రాజేష్, యుగంధర్, యాకూబ్, మాలెం మధు, నాయిని బోదేలు, హనుమ సత్యనారాయణ, కళ్యాణి, సింహాచలం, మారంగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. గోదావరి ఖని పట్టణానికి గణపతులు వచ్చేశారు. వినాయక చవితి పండుగకు పట్టణంలో వీధి వీధిన గణేష్ మండపాల్లో వెలిసి సందడి చేయడానికి గోదావరి ఖని పట్టణానికి గణనాథులు వచ్చేశారు. వివిధ రకాల ఆకృతులలో భక్తుల నుంచి పూజలను అందుకోవడానికి గణేష్ విగ్రహాలను అమ్మే అమ్మకందారులు తమ గణేష్ విక్రయాల కేంద్రంలో గణేష్ విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కలకత్తా, జోధ్పూర్, బాంబే, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలను విక్రయందారులు తమ విక్రయ కేంద్రాల్లో ఉంచారు. ఈ సందర్భంగా గణేష్ విక్రయ కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ చాలా ఏరియాల నుంచి ఈసారి చాలా రకాల వెరైటీ గణేష్ విగ్రహాలు రావడం జరిగిందని, ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయాలను జరుపుతున్నామని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు తొందరగా వచ్చి తమకు నచ్చిన గణేష్లను సెలెక్ట్ చేసుకోవాలన్నారు. విష్ణుమూర్తి గణేష్ బండారి అని చెప్పి గత 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరం అడుగు పెడుతూ గణేష్ విగ్రహాలు మంచి కలర్ఫుల్ వెరైటీలతోటి, న్యాచురల్ కలర్లతోటి చాలా దూర ప్రాంతం నుండి కొనుగోలు చేసి విక్రయదారులకు తక్కువ ధరలకే హోల్సేల్ భారీ ఎత్తున ఇప్పటికీ ఒక 600 విగ్రహాలు వచ్చాయి. ఇంకా 200 విగ్రహాలు వస్తున్నాయి. సో ఆల్ ఫుల్ వెరైటీలతోటి ప్రజలకు తక్కువ ధరలకే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి తొందరగా వచ్చి ప్రతి కస్టమర్లు మీరు కొనుగోలు చేస్తే కావాల్సిన వెరైటీలు తక్కువ ధరలకి మీకు లభిస్తుంది హోల్సేల్ రేట్లకి. మరి చాలా దూర ప్రాంతం నుండి తెచ్చినాము. ఈ గణేష్ పేరు వచ్చి అయోధ్య గణేష్ అని అంటారు. పేరు వచ్చి బాలాపూర్ గణేష్ అంటారు దీన్ని. ఇది హైదరాబాద్ ధూళిపేట నుండి తేవడం జరిగింది. ఈ గణేష్ పేరు వచ్చి రథచక్ర గణేష్ అంటారు దీన్ని. ఇది చాలా దూరం నుంచి విక్రయించి తేవడం జరిగింది. ఈ గణేష్ పేరు వచ్చి బొజ్జ గణేష్ మహారాజ్ అంటారు. బొజ్జ గణేష్ అంటే అందరూ తెలిసినా కానీ ఆ బొజ్జ గణేష్లో ఇది ఒక డిఫరెంట్ బొజ్జ గణేష్ అంటారు. ఈ గణేష్ పేరు వచ్చి పట్కా గణేష్ అంటారు. పట్కా మీనింగ్ ఏంటంటే ఒక పెళ్లి కొడుకు ఏ విధంగా అయితే తయారయ్యి ముస్తాబాయి ఉంటాడో ఆ గణేష్ పేరు వచ్చి పట్కా గణేష్ అంటారు. సినిమాల్లో రౌడీలా మడ్డి ఎల్లగౌడ్, రామ్రెడ్డి పాత్ర పోషిస్తున్నారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ ఆరోపించారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు స్వప్నపై AITUC కేంద్ర కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ దాడి చేసి బూతులు తిడుతూ దూషించిన పోలీసులు పట్టించుకోకుండా అరెస్టు చేయకుండా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత AITUC నాయకులు గుండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రామగుండం సిపి మహిళలకు జరిగిన అన్యాయంపై స్పందించకుంటే తాము HRCని ఆశ్రయిస్తామని తెలిపారు. పోలీస్ వ్యవస్థ, రాజకీయ పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు కొమ్ము కాయకుండా నిజానిజాలు తెలుసుకొని మడ్డి ఎల్లాగౌడ్పై తక్షణ చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత గుండాయిజం పెరిగింది, రౌడీజం పెరిగింది గోదావరి ఖనిలో. సినిమాలో కదా రామిరెడ్డి కదా విలన్ ఆడవాళ్ళను చికెబట్టి చీరెబట్టి గుంజినట్టు ఒక మహిళా కార్మికురాలని జీడీకే వనింగ్ లైన్లో పనిచేస్తున్న స్వప్న పైన దళిత మహిళారాలపై అంత దాడి చేస్తే పోలీసు వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఏంటిది మీకు చెప్పండి. అదే 74 క్వార్టర్స్ కూలగొడతా ఉంటే అయ్యా మా క్వార్టర్ దండం పెడతా ఇది కూలగొట్టకండి అని ఒక కార్మికుని కొడుకు చెప్తే సాయంత్రం వరకు హడావిడిగా చేసి పోలీస్ స్టేషన్ పంపి జైలుకు పంపించిండ్రే. మరి కళ్ళు లేవా పోలీస్ డిపార్ట్మెంట్కు? ఎందుకు చేస్తలేవు చెప్పండి? అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? మహిళ వచ్చి చెప్పుకునే అర్ధరాత్రి నాకు 14 ఆగస్టు రోజు చీకెబట్టిండు, లంజే అని తిట్టిండు, ఇష్టమని తిట్టిండు అని చెప్పినా కూడా ఇంకేం కావాలి మీకు? విట్నెస్లు వస్తే చెంప మీదకెళ్ళి కొడతామంటారా పోలీసు వాళ్ళు? ఇదేనా మీరు చేసేది? న్యాయ పోరాటం చేస్తాం. సింగరేణిలో అటువంటి జరగద్దు. సింగరేణి మేనేజ్మెంట్ కావాలని
మహిళలను బదనాం చేసి ఉద్యోగాలు ఎక్కకుండా చేయడానికి ఇది కుట్రలో భాగమేనగా మేము భావిస్తున్నాం. మహిళ తప్పు చేసింది అనుకో, ఆమె తప్పు చేస్తే ఎవరైతే ఉన్నారో కదా వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్కు? ఈడేంది పోలీసా, రామిరెడ్డి గుండానా? నా దగ్గరకు వచ్చాను అర్ధరాత్రి కొడితే చూసుకుంటా కూర్చుంటారా? రేపు చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు, గుండాయిజం చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు చంపిన తర్వాత ఆ బాధితుల ఇంటి ముందు గుండాలాగా తిరిగినట్టు వీడు కూడా ఇక్కడ గుండాలాగా తిరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నాయా సింగరేణి మేనేజ్మెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ? ఇంకో విషయం చెప్తున్నా, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో, సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో సింగరేణి బాధ్యత. ఇవాళ ఆ స్వప్న సమస్య కాదు, ఎన్నో నిన్నగాక మొన్న గోదావరికంలో శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్లో జరిగింది. ఒక మహిళను వేధిస్తూ ఉంటే కంపెనీ ఆఫీసర్లు చెంచాగాన్లాగా పనిచేస్తారు గుర్తింపు సంఘం వాళ్ళకు. గుర్తింపు సంఘం వచ్చి ఈమెను బీకే అంటే పీకేసుడు, ఆయన తీసే అంటే తీసేసుడు, మహిళా కార్మికుల మీదనే పడ్డారు. పార్టీలు ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా, పార్టీలకు అనుకూలంగా ఉండకూడదు, ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. కానీ ఎవరో ఒకరు చెప్పంగానే దీన్ని మైనస్ చేయమని, ఇంకోటి చెప్పని ప్రెజర్ చేయగానే ప్రెజర్కు లొంగి మీరు అన్యాయాన్ని, చట్టాన్ని కాల రాస్తే బాగుండదు. మాకున్నది, మేము ఇంకా పోగలం. అవసరమైతే హెచ్ఆర్సీకి పోతాం, చీఫ్ జస్టిస్కి కూడా కంప్లైంట్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి. అంత దూరం పోకుండా మీరు ఇమ్మీడియట్లీ ఆయనను అరెస్ట్ చేయండి, ఇంకో మహిళల మీద జరగకుండా చేయండి. ఆయన చరిత్ర అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, ఆ బస్తీలో గుండానా, రోడ్డు మీద నిలబడి రండి, ఫోన్ చేసి రండి, మాట్లాడతలేరు. కార్మికురాలైనటువంటి జనగామ స్వప్న సంఘటన జరిగి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కూడా ఏఐటీసీ స్థానిక నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవేళ కార్మికురాలు ఏదైనా తప్పు చేసినట్టయితే అంత అర్ధరాత్రి పిలిపించి మాట్లాడి లేదా ఏకపక్షంగా దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడా దాపురించలేదు. ఏదైనా కార్మికుల మధ్య సమస్య, డిస్ప్యూట్, వివాదాస్పదం ఏదైనా ఉంటే ఇరుపక్షాలని రాజీపరిచే అటువంటి ఒక మార్గాన్ని అనుసరించి పరిశీలన చేసి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలే తప్ప ఇట్లా వ్యక్తిగతంగా చేయి చేసుకొని దుర్భాషలాడి అనేక రకాలుగా ఇవాళ ఏదైతే ఆ యూనియన్ స్థానికంగా గుర్తింపుండి ఆ యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి మడ్డి ఎల్లయ్య చేసినటువంటి నిర్వాహకం పైన ఇవాళ గోదావరికని ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘాలంతా కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తిని ఏఐటీసీ ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రావు రమేష్, జైపాల్ సింగ్, రాజేందర్, మల్లేష్, ఈ నరేష్, రామచందర్, రవికుమార్, రాయపోసం, చందర్రావు, శేఖర్, రవీందర్, పోచమల్లు, ప్రసాద్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరికని మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో గురువారం రాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ జానపదం నుంచి పుట్టిందే జానపదమని, దైనందిన పనిలో శ్రమ, అలసట మర్చిపోవడానికి అలవోకగా అసువుగా పాడుకున్న పాటలే జానపద గీతాలుగా రూపొందాయన్నారు. జానపదమే ప్రాణపదమని, నేటి వివిధ కళారూపాలకు జానపదమే మాతృక మూలమన్నారు. శాస్త్రీయానికి పునాది మనాది జానపదమే అన్నారు. ఆధునికత, నాగరీకరణ పెరిగిపోతున్న నేటి తరుణంలో మరుగున పడుతున్న జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అందుకు పూనుకున్న గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నిర్వాహకులు అభినందనీయులన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కళాకారులకు కొదవలేదని, కానీ వారి కళారూపాల ప్రదర్శనకు రంగస్థలం అనే వేదిక లేకపోవడమే లోటన్నారు.
జానపద కళారూపాల పరిరక్షణకు కృషి చేస్తున్న యక్షగాన కళాకారులు సోబాల వెంకటి, డప్పు వాద్య కళాకారులు గాజల రమేష్, బోనాల నృత్య శిక్షకులు రామిళ్ల సర్వేష్, మేకప్ కళాకారులు తిప్పబత్తిని అంజయ్య, కోలాట శిక్షకులు మేడి తిరుపతి, పోతరాజు విన్యాసాల కళాకారులు వడ్డేపల్లి సందీప్లను కళాకారులు అతిథుల చేతుల మీదుగా సాల్వలతో ఆత్మీయంగా సన్మానించి అభినందించారు. విశ్వమానవ కళ్యాణం కోసమే విశ్వమానవ కళ్యాణం కోసం పుట్టింది, కారణభూతమే కళ అన్నారు లియో టాల్స్టాయ్. కళ కోసమే అన్నారు ఆస్కార్ వైల్డ్. కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా ప్రయోజనం కోసం అన్నారు డాక్టర్ గరికపాటి రాజారావు గారు. మహానుభావుల సూక్తులు ఎట్లా ఉన్నా కళలు శాస్త్రీయంగా, సాంప్రదాయంగా, జానపద కళలుగా, విభాగాలుగా, రూపాలుగా పుట్టినై పరివర్తన చెందుతున్నాయి. ఆ విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్ ఆర్ట్స్గా కొన్ని శతాబ్దాల నుండి వాటి పరిణామం జరుగుతున్నది. పాట అనేది చాలా యజ్ఞం లాంటిది, అంత ఆషామాషి కాదు. ఒక్కటి మాత్రం నిజం, వచ్చే జానపద దినోత్సవం రోజు కల్లా చివరికి శృత దగ్గరికి పోయి అయినా నేను నేర్చుకునే ముందు పాట పాడతానని సరే. ఇటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఇదివరకు వేదిక దొరకకపోయేది గోదావరికంలో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్నారు మనకు ఒక రంగస్థలం ఉండాలి, రంగస్థలం మీద మన ప్రదర్శన ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి కళాకారుడికి తన కళను చూపించడం, ఆ చప్పట్ల ద్వారా ఒక మంచి ఆనందం, మానసికమైనటువంటి ఆనందం పొందడం అనేది ప్రతి కళాకారునికి ఉండేది. లక్షలు కాదు, వేలు కాదు, ఇవి కాదు. అటువంటి చప్పట్లే వాళ్ళకు ఒక ఈవెంట్లు ఉంటాయి. మరి అటువంటి వేదిక కావాలి. సిక్కురు గూరుది సింపులరై కాది అంతాది గొలుగొండ పెట్టాదిరా, సిక్కురు గూరుది సింపులరై కాది అంతాది గొలుగొండ పెట్టాదిరా, సిక్కురు గూరుది సింపులరై కాది అంతాది గొలుగొండ పెట్టాదిరా. గోదావరి సరిగమలు అధ్యక్షులు పిఎస్ అమరేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా, దామెర శంకర్, ఇఫ్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి, చీకటి అంజయ్య, కళాకారులు చంద్రపాల్, మొగరం గట్టయ్య, మ్యాజిక్ హరి, వేమ్ల అశోక్, కుమార్ పటేల్, రమాకాంత్, తిరుమల్, విజయ్ కుమార్, మల్లిక్, గద్దెల శశిభూషణ్, ప్రేమ్ కుమార్, భాగ్య, కనకయ్య, డాక్టర్ శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. అంతర్గం మండల పరిధిలోని టీటీఎస్ అంతర్గం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించారు. అంతర్గం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల పీఈటీ శోభారాణి ఆధ్వర్యంలో హెచ్ఎంకే ఏకాంబరం పర్యవేక్షణలో జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో మండలంలోని కస్తూరిబా మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాల పొట్యాల, యూపీఎస్ తదితర పాఠశాలల నుంచి 150 నుంచి 200 మంది విద్యార్థులచే క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలు ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేస్తాయన్నారు. క్రీడల ద్వారా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. క్రీడా పోటీల్లో ముందుగా ఉదయం కబడ్డీ, ఖోఖో మొదలైన ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలతో ఈరోజు ముగించారు. శనివారం అథ్లెటిక్ క్రీడలైన వాలీబాల్, షాట్ పుట్,
ఫుట్బాల్ పోటీలను ఆడిపించి విద్యార్థుల్లోని క్రీడా స్ఫూర్తిని తేజరిల్లిస్తామని తెలిపారు. ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు పాటిస్తూ ఈ SGF గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో సెలక్షన్స్ జరుగుతున్నవి. అందులో భాగంగానే ఈరోజు ZPHS అంతర్గం మండల్ లెవెల్లోని గేమ్స్ నిర్వహించి వీరిని సెలక్షన్ చేసుకొని మండల్ నుండి జోనల్ నుండి జిల్లా స్థాయిలో సెలక్షన్ అయిన విద్యార్థులకి రాష్ట్ర స్థాయిలో జరిగిన తర్వాత స్పోర్ట్స్ స్కూల్లో వీళ్ళకి సెలక్షన్ అడ్మిషన్స్ అనేవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలోని PET మిత్రులంతా కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఈ SGF గేమ్స్ ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆగస్టు నెల చివరి వారంలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ZPHS అంతర్గంలో మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పాఠశాల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కగా నిర్వహించి జోనల్ లెవెల్ మరియు జిల్లా స్థాయిలో కూడా చక్కగా నిర్వహించి మన పెద్దపల్లి జిల్లాలో చాలామంది విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్లో సెలక్షన్ కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో PM షేక్, HMK ఏకాంబరం, డిప్యూటీ SO సురేష్, AGF శ్రీను, జిల్లా పేట కార్యదర్శి దాసరి రమేష్, APJ అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ రవి, NSUI మండల అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి మండల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులకు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పాఠశాల సముదాయంలో ఉన్న పాఠశాలలను రెగ్యులర్ గా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తనిఖీ చేసి అక్కడ ఉపాధ్యాయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, బోధనలోనే వినూత్న పద్ధతులు TLMలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలలో ఉపాధ్యాయులకు విద్యా బోధనపై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో చేరుకునేలా సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని, హాజరు తక్కువ ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి వారి ఇంటికి వెళ్లి ఫాలో అప్ చేసే విధంగా చూడాలని అన్నారు. పాఠ్యాంశాన్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధించాలని, దీనికి అనుసరించవలసిన విధానం గురించి ఉపాధ్యాయులకు అవసరమైన సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు అందించాలని అన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఇంకో చెప్పాను సార్, ఇంతకుముందు మండల లెవెల్లో ఉండేది, మెంటరింగ్ అంత లేకుండా మండల లెవెల్లో ఉండేది. బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ లేక మన ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఇస్ కోర్ అనమాట. మీరెంత స్ట్రాంగ్గా ఉంటే, మీరెంత అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉంటే మీ దగ్గర ఉన్న 15-16 బట్టి మీకు సపోర్ట్ చేయొచ్చు, కోఆపరేట్ చేయొచ్చు, మీరు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో మా ఆలోచన ప్రకారం యూఆర్ ఆల్ లీడర్స్ అన్నట్టు ఆ కాంప్లెక్స్. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి PM షేక్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మాజీ ఎమ్మెల్యే మతిభ్రమించిన పనులు మానుకో, ప్రజలిచ్చిన తీర్పును శిరస వహించు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల హితవు. గోదావరి పట్టణానికి గణనాథులు వచ్చేసారో. సిరిమల్ల రౌడీల మడ్డి ఎల్లగౌడ్, రామరెడ్డి పాత్ర పోషిస్తున్నారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకుల ఆరోపణ. గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
గోదావరి కనిలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.